సేనామునకు మహిమ కలిగిన గాక మీ అందరికీ శుభమండి. ఈరోజు సబ్బాతు చిన్న వర్తమానాన్ని మనం విందాం. ఏంటంటే విషయం, మనిషి యొక్క ఆలోచన అనేది చాలా భయంకరమైన లక్షణం అన్నమాట. ఆలోచించడం, థింకింగ్. ఈ థింకింగ్ అనేది రెండు రకాలు. ఏంటంటే పరమ తండ్రి చెప్పిన ఆలోచన విధానం వేరే ఉంటుంది, సాతాన్ యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది. మనిషి యొక్క మైండ్ ఇటు దేవునికైనా దేవుని యొక్క ఆత్మకైనా కంట్రోలింగ్లో ఉండాలి, లేదా సాతాన్ యొక్క ఆత్మకైనా కంట్రోలింగ్లో ఉండాలి. మనిషి తన ఆలోచన విధానాన్ని సాతానికైనా అప్పగించాలి, లేకపోతే దేవునికైనా అప్పగించాలి. దేవునికి అప్పగించిన వాళ్ళ విధానాలు ఒక రకం ఉంటాయి, సాతానికి అప్పగించిన వాళ్ళ విధానాలు ఒక రకం ఉంటాయి. దానియేలు గ్రంథం మనం చూస్తుంటే దానియేలు మనసు దేవునికి అప్పగించాడు కాబట్టి తన ఆలోచన విధానాలన్నీ కూడా యెరూషలేము గురించి, తన గోడల గురించి, వీటి గురించి, అట్ల గురించి ఉంది. కనుక ఆ ఆలోచనని ఆయన ఏమంటాడంటే, దేవుడే నా హృదయంలో ఇలాంటి ఆలోచన పుట్టించాడు అని చెప్తాడు. దేవుడే నా హృదయంలో ఇలాంటి ఆలోచన పుట్టించాడు అని దానియేలు చెప్పాడు. దానికి వ్యతిరేకంగా మీరు ఇంకొక విషయం చూస్తుంటే, సాతాను ఇస్కరియోతు యోధలో ఒక ఆలోచన పుట్టించి ఉండేను అని ఉంటుంది. అంటే ఇస్కరియోతు యోధ తన మనసును పట్టుకెళ్ళి, తన హృదయాన్ని పట్టుకెళ్ళి ఆవిడికి ఇచ్చాడు, సాతానికి ఇచ్చాడు. కాబట్టి సాతాను అతన్ని ప్రేరేపించడం మొదలుపెట్టింది. ఆ విధంగా మన మనసును ఎవరికి ఇస్తే వాళ్ళ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. మెయిన్ ఏంటంటే, మన మనసు, మన ఆలోచన విధానం, మన హృదయం సరికానప్పుడు దేవుని యొక్క ఆలోచనలు మన మైండ్లో ఉండవు. సాతాను సంబంధులతో మనం సంబంధాలు పెట్టుకుంటే సాతాను ఆలోచనలే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఒక దొంగడితో కలిసినోడు కానీ, ఒక వ్యభిచారితో కలిసినోడు కానీ, లేక చెప్పుడుకుంటూ విషయాలు వినేవాడుతుడు కానీ, ఇక తప్పుడు సహవాసం కలిగినోడు ఎవడో కూడా ఒట్టి పెట్టుకున్నా కూడా వాడి సంగతి నిజాన్ని బయటికి చెప్పలేడు. ఎందుకంటే వాడు కలిసింది, వాడి సహవాసం చేస్తుంది దొంగలతోనూ, వ్యభిచారులతోనూ. అర్థమైందండి? ఇలాంటి వాళ్ళతో సహవాసం చేసేవాడు ఎవడో కూడా ఒట్లు కూడా వేస్తాడు, కానీ వాడి మాట అసలు నమ్మడానికి అవకాశం ఉండదు. తండ్రి తాలూకా వాళ్ళతో సహవాసం చేసేటప్పుడు కూడా యథార్థంగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, ఎవరిని కూడా పట్టించుకోడు, నష్టం కలిగిన తన వ్యక్తిత్వాన్ని చంపుకోడు. ఏదైనా జరగనివ్వండి, ప్రపంచం తలకిందులైపోతున్నా అలాగే పరమ తండ్రి కొరకు నిలబడతాడు. అది తండ్రికి మనసు ఇచ్చిన వాడి యొక్క మెంటాలిటీ అలా ఉంటుంది. అది స్త్రీ అవని, పురుషుడు అవని, ఎవరైనా చావని, వాళ్ళ తండ్రికి మనసిస్తే ఒక రకం ఉంటుంది, సాతానికి మనసిస్తే ఈ విధంగా ఉంటుంది. సాతానికి మనసు ఇచ్చాడు కాబట్టి ఇస్కరియోతు యోధ తన హృదయంలో ఒక ఆలోచన పుట్టించాడు. సాతాను ఏమందంటే మెస్సయ్య గారిని అమ్మేసుకోవాలని, మెస్సయ్య గారిని డబ్బుగా అమ్మేయాలని వాడు నిర్ణయించుకున్నాడు. కాబట్టి మెస్సయ్య గారిని డబ్బుగా అమ్మేసిన తర్వాత ఒక పైసా కూడా ఖర్చు పెట్టుకోకుండా తన ప్రాణానికి తానే ఉరి పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం నడిపించే ఆలోచనలు మంచివి కానప్పుడు మన ప్రాణానికి ఊరి వస్తూ ఉంటుంది. మనల్ని నడిపించే ఆలోచనలు మంచిగా ఉన్నప్పుడు అవి మన ప్రాణానికి దీర్ఘాయువును కలుగు చేస్తూ ఉంటాయి. దేవుని ప్రజలందరూ కూడా దీర్ఘాయువు కలిగి జీవించాలని బైబిల్ చెప్తుంది. అయితే సాతాను సంబంధుల యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాయంటే హార్ట్ అటాక్ అని రప్పిస్తుంటాయి. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్ థింకింగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హైపర్ అయిపోతుంటారు. హైపర్ ఎందుకు అవుతుంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానం సరికాదు. ఒక్కొక్కరు ఉంటారండి, అది ఆలోచించేస్తూ ఉంటారు. అంత ఆలోచన అవసరం లేదు మనకి. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధైర్యంగా ఉండాలి, సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. ఎలాంటి ప్రవాహం వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చేస్తున్నా, ఎలాంటి కష్టం వచ్చేస్తున్నా కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన చూసుకుంటాడు ఈ సంగతులు అన్నింటిని గురించి. నువ్వు దేవుని మీద ఆలోచన లేనప్పుడు, దేవుని మీద నువ్వు ఆనుకోలేనప్పుడు అన్నీ నువ్వే భరించుకోవాలి కాబట్టి నువ్వు హైపర్ అయిపోతుంటావు. నీ ఆలోచనతోనే ఏదో చేసేద్దాం అనుకుంటావు కాబట్టి నువ్వు హైపర్ అయిపోతున్నావు. నీ ఆలోచనతో ఏదో సాధించేద్దాం అనుకున్నావు కాబట్టి నీలో టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్ దేనికంటే నీకు నువ్వుగా ఆలోచిస్తున్నావు కాబట్టి. నీకు నువ్వుగా ఆలోచించడం మానేసి పరమ తండ్రి కేసు ఆలోచించడం మొదలు పెడితే నువ్వు ఫ్రీగా ఉంటావు, టెన్షన్ ఫ్రీగా ఉంటావు. ఎన్ని బాధలు ఉన్నా ఏ బాధ లేకుండా ఉంటావు. ఎంచేతంటే అన్నీ మనం పుట్టుకతోనే కొని తెచ్చుకోలేదు, అన్నీ మనం చచ్చిపోతే పట్టుకెళ్ళిపోము, సాల్వ్ చేయలేము. కాబట్టి సాల్వ్ చేయగలిగింది ఏమో జ్ఞానంతో సాల్వ్ చేసుకోవాలి తప్ప టెన్షన్ పడిపోయి తర్వాత ప్రాణం మీద తెచ్చుకుని శరీరానికి ఇబ్బంది కలుగు చేసుకుని ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు.
ఈ సాతాను యొక్క లక్షణాలు కనీసం బైబిల్ పట్టుకొని భక్తిగా ఉన్నవాళ్ళు కూడా ఇది ఏ లక్షణం ఎందువలన మనకి ఎలా జరుగుతుందని కూడా గ్రహించుకోలేకపోతున్నారు. అది చాలా విచారకరమైన విషయం అన్నమాట. ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి చెప్పేది ఏంటంటే, ఆలోచనలు అనేవి రెండు రకాలు. మొదటిది ఏంటంటే, దైవికంగా ఆలోచిస్తే ఒక రకంగా ఉంటుంది. సాతానికి మనసు ఇచ్చి సాతాన్ ద్వారా ఆలోచింపజేస్తే వాడు మనల్ని తీసుకెళ్ళి ఊరుల్లో పెడతాడు, ఇబ్బందుల్లో పెడతారు, హైపర్ని చేస్తాడు, హార్ట్ అటాక్స్ తెప్పిస్తాడు. ఇలా చాలా చాలా కష్టాలు పెట్టి మీ ప్రాణాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇస్కరియోతు యోధ యొక్క ప్రాణం ఎలాగైతే తీసేసాడో అలాగే మీ ప్రాణాలు పోవడానికి కూడా మీరు సాతాను యొక్క ఆలోచనలకి మీ మనసు ఇస్తే అలా జరుగుతుంది. అలా కాకుండా పరమతండ్రి కేసి ఆలోచిస్తే, పరమతండ్రి కేసి మనసిస్తే ఆయన మనల్ని దీర్ఘాయువుగా జీవింపజేస్తాడు, సంతోషంతో ఉండడం చేస్తాడు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆయనే వచ్చి ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాడు. ఆయన మీద ఆనుకున్న వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా, ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో సమస్యల మధ్య, శ్రమల మధ్య అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకుని వచ్చున్న ఈమె అవుతుంటారు. అరణ్యులు ఏముంటాయండి? జంతువులు ఉంటాయి, క్రూరమైన జంతువులు ఉంటాయి, రకరకాల విషసర్పాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఏసుకెళ్తూ చెప్తాడు, నీవు తేళ్ల మధ్య పాముల మధ్య ఉన్నావు. అది సమాజంలో తేళ్ళు పాములు అంటే తేళ్ళు లాంటి వాళ్ళు, పాములు లాంటి వాళ్ళు మనుషుల గురించే చెప్తున్నాడు. అయ్యా ఎంతమంది తేళ్ల మధ్య ఉన్నా, ఎంతమంది పాముల మధ్య ఉన్నా, ఎంతమంది భయంకరుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఏసుకెళ్ళి ధైర్యం ఉండగలిగాడంటే కేవలం తన మనసుని దేవునికి ఇవ్వడం వలన. సాతానికి మనసుని ఇస్తే ఏమవుతుందంటే అంత ఆందోళన, కంగారు, టెన్షన్, అదే హైపర్ అయిపోవడం, కేకలు పెట్టడం, బొబ్బలు పెట్టడం, ఇంట్లో శాంతి సమాధానం లేకుండా చేసుకోవడం, చల్లగా చక్కగా ఉండవలసిన సంసారాలన్నింటిలోనూ కూడా ఏమండి బాధలు పొందించుకోవడం, ఇబ్బందులు పడిపోవడం, ఇవన్నీ కూడా మన మనసుని సాతానికి ఇచ్చినప్పుడు మాత్రమే వాడు వచ్చి ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంటాడు. సాతాన్ని ఎప్పుడైతే మనం దూరం ఉంచుతామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, దేవునిలో ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, దేవునిలో పీస్ ఉంటుంది. పీస్ అంటే సమాధానం, శాంతి, సమాధానం ఉంటుంది. పీస్ కావాలా? పీసెస్ అంటే ముక్కలు అండి. పిఎస్ఈ పీస్ అంటే శాంతి, సమాధానం. పిఐఈసిఈ పీస్ అంటే పిఐఈసిఎస్ పీసెస్ అంటే ముక్కలు. ఈ రెండు రకాలైన విషయాలు ఉంటాయి. కాబట్టి మన మనసుని దేవునికి ఇచ్చి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేద్దామా, లేక సాతాను గడికి ఇచ్చి ఆందోళన చెంది హైపర్ అయ్యి కేకలు పెట్టి, బొబ్బలు పెట్టి, ఇలా పెట్టి, అలా పెట్టి మన కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామా అనే విషయాన్ని మీరు ఆలోచించండి. పెద్ద పెద్ద ప్రసంగాలు అనవసరం అండి, అంత అవసరం లేదు. మన మైండ్ ఎవరి మీద ఉంది, మన మనసు ఎవరి మీద అనుకుని ఉంది. మనం పరమతండ్రి కేసు ఉన్నామా, సాతాను కేసు ఉన్నామా? సాతాను కేసు ఉంటే మన డెస్టినేషన్స్ వాళ్ళ యొక్క పరిస్థితులు వేరుగా ఉంటాయి. పరమతండ్రిలో ఉంటే మన డెస్టినేషన్ వాటి యొక్క పరిస్థితులు వేరుగా ఉంటాయి. రెండు ఆలోచనలు ఏ ఆలోచన కలిగి ఉన్నారు? మీ మనసు ఎవరి మీద ఉంది? పరమతండ్రి కేసు తిప్పుకోండి, అప్పుడు ప్రశాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. పరమతండ్రి కేసు వదిలేసి సాతాను కేసు కూడా తిప్పుకున్నారనుకో మీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది, కల్లోలం అయిపోతుంటుంది. ప్రతి చోట మీ మైండ్ సరిగ్గా పనిచేయదు. మీ మైండ్ కాస్త ఎలా ఉంటుందంటే డిస్టర్బ్డ్గా ఉంటుంది, కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీ మైండ్లో అంతా కూడా డెవిల్గా ఆలోచనలు ఎక్కువైపోయి ఎంతసేపు ఎవరిని చూసినా నెగిటివ్ థింకింగే తప్ప పాజిటివ్ థింకింగ్ అనేది మీకు రాదు. నన్ను చాలామంది రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంటారండి. ఎందుకంటే పెద్ద పెద్ద భక్తుల్లో కబుర్లు చెప్తుంటారు, కటింగ్లు చెప్తుంటారు. నీకు దమ్ముంటే డిబేట్కి రా అంటారు, అది అంటారు, ఇది ఏ అంటారు. వీళ్ళందరూ డెవిల్స్ అని నాకు తెలుసు. దెయ్యపు ఆలోచనలు ఉన్నవాడికి అలాంటి ఆలోచనలు ఉంటాయి. దెయ్యం ఎప్పుడు కూడా శాంతి, సమాధానం ఉండదండి, అది రెచ్చగొడుతూ ఉంటాడు. అలాగే ఎవడో ఒకరి నుంచి రెచ్చగొట్టే స్వభావం మనకు వస్తున్నప్పుడే మనం పసిగట్టాలి. నాలిక ఎలాగైతే పసిగడుతుందో, చెవి ఎలాగైతే పసిగడుతుందో, ముక్కు ఎలాగైతే పసిగడుతుందో, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఎవడ ఆలోచన ఇది అనేది చెప్పి కూడా పసిగట్టగలిగిన ఆత్మ మనలో ఉండాలి. మెస్సయ్య గారు పేతులోంచి సాతాను మాట్లాడటం పసిగట్టాడు. ఇవాళ చాలామంది అలా పసిగట్టి ఉంటే ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ పసిగట్టరు. భార్యలోంచి సాతాను మాట్లాడితే పసిగట్టాలి, పిల్లల్లోంచి సాతాను మాట్లాడుతుంటే పసిగట్టాలి, ప్రక్కన్న వాళ్ళ నుంచి సాతాను స్వరం తెలిస్తే మనం సాతాను ఎవరిలోంచి మాట్లాడుతుందో మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? సాతాను స్వరం అంటే ఎలా ఉంటుందో, సాతాను కూడా లక్షణాలు ఎలా ఉంటాయో మనకు తెలిస్తే వాడు ఎవరిలోంచి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతుంది. అసలు వాడు ఎవరిలోంచి మాట్లాడుతున్నాడో మనకు అర్థమవ్వాలంటే వాడి యొక్క స్వరం ఏంటో మనం టేస్ట్ చేయాలి. అదే మెసేజ్ చెప్తాను, నా గొర్రెలు నా స్వరం విన్ను.
ఆయన స్వరం మనకు తెలియాలి, సాతాను గడి యొక్క స్వరం కూడా మనకు తెలియాలి. ఈ రెండు స్వరాలు తెలిసినప్పుడు ఓహో ఈ స్వరం, ఆ స్వరానికి మనం ఏం చేయాలి, ఆ స్వరం వినకుండా ఉండాలంటే దాన్ని ఎలా బ్యాన్ చేయాలనేది తర్వాత ఆలోచిస్తాం. ముందు ఆ స్వరం ఏంటో మనం డయాగ్నైజ్ చేయాలి. డయాగ్నైజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా బ్యాన్ చేయాలనేది మనం ఆలోచన చేస్తాం. ఎంత కఠినమైన సమస్య అయినని దాన్ని బ్యాన్ చేయాలంటే చాలా ఈజీగా ముందు దాన్ని పసిగట్టాలి, డయాగ్నైజ్ చేయాలి. డయాగ్నైజ్ చేసిన తర్వాత దాన్ని ఎలాగా, దానికి రెమెడీ ఏంటనేది మనం తర్వాత ఆలోచన చేయాలి. కనుక ముందు మీ ఆలోచన విధానాన్ని సరి చేసుకోండి. మీరు ఆలోచిస్తున్న నెగిటివా పాజిటివా? మీ మైండ్ సాతాను కంట్రోల్లో ఉందా, దేవుని కంట్రోల్లో ఉందా? మీ ఆత్మ దేవుని కంట్రోల్లో ఉందా, సాతాను కంట్రోల్లో ఉందా? ఎవరి కంట్రోల్లో ఉండి మీరు నడుస్తున్నారు? అది మీరు ఆలోచన చేసుకుంటే అప్పుడు మీ వే అనేది ఏంటనేది మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఈ వే అనేది అర్థమైన తర్వాత ఆ వేలోంచి మీరు ఏ విధంగా ఉంటే ప్రశాంతంగా జీవిస్తారో ఆ విధమైన వేని ఎన్నుకున్నప్పుడు అది కేవలం దేవునిలో తప్ప సాతానులో మాత్రం మనకి కనిపించదు. కనుక అలాంటి మంచి ఆలోచన కలిగి ఉండాలంటే మీరు ఎక్కువగా దేవునికి మీ మనసు ఇచ్చి, మీ ఆత్మ ఇచ్చి, మీ హృదయాన్ని ఇచ్చి, అందుకనే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మీరు ఆయన్ని ప్రేమిస్తే ఆయన మీ ఆత్మని కంట్రోల్ చేస్తాడు. కంట్రోల్ చేసినప్పుడు మీరు ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అట్టి ప్రశాంతమైన జీవితం మీకును మీ కుటుంబాలకు పరమ తండ్రి దయచేయును గాక.